దుర్మార్గులు ఉంటారు మన పక్కనే, మన మంచి చెడ్డలు తెలియనివ్వరు. మనకి ఏది మంచో ఏది చెడ్డో గ్రహింపలేని పరిస్థితి తీసుకొని వెళ్ళే పనికి మారిన మోక ఒకటి ఉంటుంది మన పక్కన. యథార్థం మాట్లాడేటువంటి వాడు ఒక్కడు ఉంటే చాలు మన స్థితి మారినట్టే. ఆగి యోర్దానుకి వెళ్ళి మునిగి వచ్చాడు. ఈ సహనం ఎప్పుడైతే వచ్చిందో బాగుపడ్డాడు. ఇతని సహనాన్ని గురించి మీరు ఎలా ఆలోచిస్తారు? 38 సంవత్సరాల నుండి ఎంత సహనంతో కనిపెట్టుకొని ఉన్నాడండి దేవుని సన్నిధిలో. ఆడు కనిపెట్టుకొని ఉండుట దేవుడు చూశాడట. స్తోత్రం చెప్పాలి. నీ జీవితంలో మెస్సలేని స్థితి, అప్పులతో, కష్టాలలో, బాధలలో, సమస్యలలో అటు వచ్చేవాడు పోయేవాడు క్షేమించుకున్నాడు. ఎంతకాలం పడిన చస్తావరా, ఎలా ఇక నువ్వు బాగుపడేది చచ్చేది లేదు అని అంటారట. ఎంతమంది చేతులు